ఉగాది స్పెషల్ ఇవాళ మన ఇంట్లో వంటలు చూసేసేద్దాం రండి. ఇవాల్టి ఈజీ హోమ్‌మేడ్ రెసిపీస్‌లోకి సుస్వాగతం అండి. ఇవాళ మనం పులిహోర చేసుకున్నాం. ఇంట్లో సింపుల్‌గా పప్పు, పులిహోర, రసం చేసుకున్నాం. ఈవిడ దేవుని దగ్గర పళ్ళెమేసుకున్నాం చూడండి. మేమైతే రాగి ఆకుల్లో పళ్ళెమేసుకుంటామండి. చూడండి రాగి ఆకుల్లో పళ్ళెమేసుకొని దేవుడికైతే ఇలా ఉగాది రోజున పూజనైతే స్టార్ట్ చేసేస్తాము. దీపాలు పెట్టుకున్నాము. బాగా మంచి ఫ్లవర్స్‌తో డెకరేషన్ చేసుకొని ఇప్పుడైతే మేము ఓలిగలు చేసుకున్నామండి. వీటిని పోలీలంటారు, భక్షాలంటారు. మా సైడ్ అయితే మేము వీటిని ఓలిగలని అంటామండి. చూడండి ఎంతటి పల్చగా, గుండ్రంగా ఓలిగలు చేసుకున్నాము. మీకోసం ఇవాళ నేను జస్ట్ సింపుల్‌గా ఓలిగల రెసిపీ చూపిస్తాను రండి. మైదాను తీసుకున్నాను. 1 కేజీ మైదా తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ ఏసుకున్నాను. కొద్దిగా ఆయిల్ ఏసుకున్నాను. బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకున్నాను చూడండి. ఇలా కొద్ది కొద్దిగా మనం పిండిని మొత్తము పట్టేలాగా ఆయిల్‌ని కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్‌ని మిక్స్ చేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఆయిల్ అనేది ఈవెన్‌గా పిండికి మొత్తం అంటుకోవాలండి. సరిపడుకోకుంటే ఇంకొంచెం ఆయిల్‌ని మనం ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకొక స్పూన్ అయితే ఇంకొక గరిటె ఆయిల్‌ని అయితే యాడ్ చేసుకుంటాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, పిండి ఎప్పుడు జారుగా ఉండాలి మనకి. ఈ పిండి అన్నది మనకి ఎంత సాఫ్ట్‌గా ఉంటుందో మనకి అప్పుడే ఓలిగలన్నవి బాగా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఈ ఓలిగల కోసమే బయట రెడీమేడ్ పొడి కూడా చాలా ఉంటుందండి. నేనైతే కొద్దిగా మైదాతోనే చేసుకుంటున్నాను నేను. గోధుమ పిండితో కూడా మనం ఓలిగలు చేసుకోవచ్చు. కాకపోతే అవి అంత టేస్ట్ ఉండవండి. నేను చూడండి ఇలా ఓలిగల పిండినైతే రెడీ చేసుకున్నాను. మైదానైతే బాగా కలుపుకోవాలి. బాగా ఒక 10-15 మినిట్స్ వాటిని కలిపితే పిండి అన్నది ఎంత జారుగా ఉంటుందో మనకైతే ఓలిగలన్నవి అంత పల్చగా, గుండ్రంగా వస్తాయి. ఓలిగలు మందంగా రాకూడదంటే మనం ఇలా చేసుకోవాలి. పిండినైతే ఒక 15 మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వాలి పిండికి. కొద్దిగా పైన కూడా ఇంకొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండినైతే మనం కొద్దిగా రెస్ట్ ఇస్తున్నాము. బాగా కలిపి చూడండి పిండినైతే మనం సాఫ్ట్‌గా కలుపుకుంటేనే ఓలిగలన్నవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఓ మా సైడ్ అయితే ఉగాది స్పెషల్ ఓలిగలనే చెప్తామండి. ఉగాది పచ్చడితో పాటు ఓలిగలు 15 మినిట్స్ పిండికి రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే మనము శనగపప్పును ఉడకబెట్టుకుంటున్నాము. శనగపప్పు ఫస్ట్ నేను కొద్దిగా అయితే ఉడకబెట్టుకుంటున్నాను. సరిపోకుంటే మళ్ళీ తర్వాత చూద్దామని చూడండి. ఇంక కొద్దిగా చిన్న కుక్కర్ కాబట్టి నేను కొద్దిగా ఉడకబెట్టుకున్నాను. జస్ట్ ఇవి ఒక హాఫ్ కేజీ శనగబ్యాళ్ళుంటాయి. నేను 1 ½ కేజీ పిండినైతే తడిపి పెట్టుకున్నాను మైదా పిండిని. ఇప్పుడు హాఫ్ కేజీ శనగలనైతే ఉడకబెట్టాను. చూడండి శనగలు ఉడికాయా లేదా అని మనకి ఇలా పట్టుకొని చూస్తే, నలిపి చూస్తే మరీ మెత్తగా ఉడికిపోతే మనకి పిండి జారిపోతుంది. అందుకని ఒక 80% మాత్రమే శనగలను ఉడకబెట్టుకోవాలి. నాకైతే ఇవి సరిపోవనిపిస్తుంది. నేను ఇంకొంచెం ఓలిగల కోసం ఇంకొద్దిగా ఉడకబెట్టుకుంటున్నాను. చూడండి ఇంకొద్దిగా శనగలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. 1-2 సార్లు మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ శనగల్ని కూడా నేను ఇంకొక 15 మినిట్స్ ఉడకబెట్టుకుంటాను. ఉడకబెట్టుకున్న తర్వాత ఇందులోంచి వచ్చే వాటర్‌తో నేను రసం చేస్తానండి. చూడండి మెత్తగా దీన్ని రుబ్బుకోవాలి రోట్లో. బెల్లము, ఇలాచి, శనగపప్పు ఈ 3 కలిపి మనమైతే వీటిని రుబ్బుకుంటున్నామండి. బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనం వీటిని ఓలిగల పిండికి రెడీ చేసుకోవచ్చు. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి పిండి ఎలా జారుతుంది కదా! ఇప్పుడు మనం ఓలిగల్ని ప్రిపేర్ చేస్తున్నాము. ఇలా జారుగా ఉన్నటువంటి పిండిని తీసుకోవాలి మనం. చూడండి టచ్ చేస్తే ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఇలా సాఫ్ట్‌గా ఉంటేనే మనకు ఓలిగలన్నవి పర్ఫెక్ట్‌గా వస్తాయండి. చూడండి మనం ఓలిగల్ని పేపర్ మీద మాత్రమే చేసుకుంటున్నాము. వీటికి సెపరేట్‌గా పేపర్ దొరుకుతుందండి బయటన, కానీ నాకు ఇంట్లో అందుబాటులో లేదు కాబట్టి నేను కవర్ మీదనే చేసుకుంటున్నాను. ఎప్పుడైనా లేని వాటి కోసం ఆలోచించకూడదండి. ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎలా ఈజీగా వంటలు చేసుకోవాలి మాత్రమే ఆలోచించాలి. చూడండి ఓలిగల్ని అలా మొత్తం రౌండ్ చేసేసేయాలి. పూర్ణం పిండి అన్నది బయటికి రానీకుండా కవర్ చేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద మనం ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ ఏసుకొని కవర్‌ని ఫోల్డ్ చేసేసి చూడండి మనం కర్రతో ఒత్తుకోవాల్సిన అవసరం లేదండి. చేతులతోనే చూడండి మొత్తం అలా పల్చగా ఈవెన్‌గా తీసుకోవాలి పిండిని మనము. మనం రుబ్బుకునేటప్పుడే బెల్లం ఉండలు లేకుండా, ఇలాచీ మనకి అడ్డు తగలకుండా ఇలా, ఎందుకంటే అవి ఉన్నాయనుకో మళ్ళీ పూర్ణం అన్నది బయటికి రావచ్చు. చూడండి ఇలా సాఫ్ట్‌గా వీటిని మనం ఒక సైడ్ నుంచి ఇలా తీసుకుంటూ మొత్తం పిండి అంతా పల్చగా అయ్యేంత వరకు మనకి ఎంత ఓలిగలైతే సరిపోతాయో ఆ సైజులో మనము రుద్దుకోవాలండి. చూడండి ఇలా 2 చేతులతోనే మనం నీట్‌గా తీసుకోవాలి. ఆయిల్‌ని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా మనం పిండినన్నది సెపరేట్ చేసుకుంటూ ఓలిగల్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని చూడండి నాకైతే సరిపోతుందనిపిస్తుంది. ఇప్పుడు మనం వీటిని తీసేసి ఆల్రెడీ మనం స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకున్నాము. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్ళి మనం ప్యాన్ పైన అయితే వేసుకుంటాం. 2 పక్కల కొద్దిగా నెయ్యి కానీ, ఆయిల్ కానీ మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే దాంతో మనము ఈ ఓలిగలన్నవి కాల్చుకోవాలి. ఒక్కొక్క స్టేట్‌లో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుచుకుంటారు. మా సైడ్ అయితే మేము ఓలిగలని అంటామండి. తెలంగాణలో భక్షాలు, పోలీలు ఇలా అంటారు. మా సైడ్ అయితే మేము ఓలిగలని అనుకుంటాం. ఉగాదికి మాత్రం మేము దేవుని దగ్గర వీటిని పెట్టుకుంటామండి ప్రసాదంగా. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆచారం కదా! మేమైతే ఇలా చేసుకుంటాము. చూడండి 2 వైపులా ఇలా కాల్చుకుంటున్నాను ఓలిగల్ని. నీట్‌గా కాల్చుకున్న తర్వాత ఇవి నెయ్యితో తినడానికి చాలా బావుంటాయండి. వీటి కోసమే మనము ముద్దపప్పు కూడా చేసుకొని తినొచ్చు ఈ ఓలిగల్లో. ఓలిగలు, ముద్దపప్పు కూడా సూపర్ కాంబినేషన్ అండి. ఓలిగలు, ముద్దపప్పు, నెయ్యి సూపర్ టేస్టీ. ఇలా 2 వైపులా చూడండి నీట్‌గా మనం ఓలిగలనైతే కాల్చుకుంటున్నాము.
దేవుని దగ్గర ప్రసాదం పెట్టేసుకున్న తర్వాత మనం కూడా వీటిని హ్యాపీగా తినొచ్చు. ఇలా ఒక్కొక్కటి చూడండి అలా పల్చగా తీసుకున్నటువంటి ఓలిగల్ని ఒక్కొక్కటి మనం కాల్చుకోవాలండి. ఈ భక్షాలని, పోలీలని, ఓలిగల్ని ఏదైతేనేం మనకి తిండి ముఖ్యమో, మనకు వచ్చే ఫుడ్ ముఖ్యమండి. చూడండి ఇలా ఓలిగలను ఒక్కొక్కటి మనం ప్యాన్ మీద హీట్ చేసుకోవాలి. నేనైతే దాదాపు ఒక 10, 12 ఓలిగలనైతే ప్రిపేర్ చేసుకున్నాను. మేము దేవుని దగ్గర తీసుకెళ్ళాలి కాబట్టి దేవుని దగ్గర పెడతాము. ప్లస్ మా పెద్దవాళ్ళ దగ్గర కూడా మేము గుర్తు చేసుకుంటూ వీటిని మేము సమాధుల దగ్గర తీసుకెళ్ళి కొబ్బరికాయలు పెట్టి ప్రసాదంగా కూడా పెట్టుకుంటామండి. ఓలిగలనైతే చూడండి వీటిని నెయ్యి, ముద్దపప్పులోకి చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటాయి. ఇలాంటి ఇలాంటి ఈజీ హోమ్మేడ్ రెసిపీస్ కోసం జ్యోతి రుచుల్ని చూస్తూనే ఉండండి, ఫాలో అవుతూనే ఉండండి. మన వీడియోస్లో మన ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ని మనం అప్లోడ్ చేసాము. చూడండి ఓలిగల్ని ఇలా శుభ్రంగా కాల్చుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఓలిగల్ని కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత మనం వీటిని అన్నిటిని పక్కకు తీసుకోవాలండి. చూడండి ఎంత పల్చటి గుండ్రని ఓలిగలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.